మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ వికలాంగుల సదరం సర్టిఫికేట్లన్నిటిని కూడా రీఅసెస్మెంట్ జరిపి వికలాంగుల యొక్క జెన్యూనిటీని మరొకసారి నిర్ధారించాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఎందుకు ఈ సదరం సర్టిఫికేట్లన్నిటిని మరొకసారి రీఅసెస్మెంట్ చేసి జెన్యూనిటీని నిర్ధారించాలనుకుంటుంది అంటే, ఇక్కడ ఈ సదరం వికలాంగుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్నటువంటి వారిలో చాలా మంది బోగస్ వికలాంగులు ఉన్నారు. వీరు ఇక్కడ వికలాంగులకు ఇచ్చే 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్నారు. కొంతమంది 15,000 రూపాయల పెన్షన్ కూడా పొందుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి ఇక్కడ కంప్లైంట్స్ రావడంతో టోటల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్లు అన్నిటినీ కూడా రీఅసెస్మెంట్ చేసి వారి యొక్క జెన్యూనిటీని మరోసారి నిర్ధారించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. అయితే మనకు ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు అనేవి జనవరి 3వ తారీఖు నుంచి నిర్వహించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు తెలియజేస్తున్నారు. అయితే దీనికంటే ముందే ఇక్కడ జెన్యూనిటీ పరీక్షలు నిర్వహించడానికి ముందే కొంతమంది వికలాంగులలో కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి. సార్, మేము జెన్యూన్ వికలాంగులమే, మాకు 75% వైకల్యం ఉంది, మాకు 80% వైకల్యం ఉంది, మాకు 60% వైకల్యం ఉంది. ఇక్కడ ఈ సదరం రీఅసెస్మెంట్ జరపడం ద్వారా మాకేమైనా ఇబ్బంది అవుతుందా, మాకు వచ్చే పెన్షన్ ఏమన్నా రద్దవుతుందా అని చెప్పేసి కొంతమంది వికలాంగుల్లో ఆందోళన మొదలైంది, డౌట్స్ అనేవి మొదలయ్యాయి. ఇక మరికొంతమందికి అయితే మాత్రము, సార్ మేము సదరం ధృవీకరణ పత్రం తీసుకున్నాము, కానీ మేము తీసుకున్నప్పటి నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, మాకు ఇప్పటికీ పెన్షన్ రావటం లేదు, కానీ సదరం సర్టిఫికేట్ మాత్రం ఉంది, మా యొక్క సదరం సర్టిఫికేట్ ను కూడా రీఅసెస్మెంట్ జరుపుతారా అని చెప్పేసి మరికొందరికి డౌట్ ఉంది. ఇక ఆ తర్వాత ఈ వికలాంగుల రిజర్వేషన్ కేటగిరీలో ఉద్యోగం పొందినటువంటి వారికి కూడా మా యొక్క సదరం సర్టిఫికేట్ ను కూడా రీఅసెస్మెంట్ చేస్తారా అన్న డౌట్ అనేది ఉద్యోగస్తుల్లో ఉంది, అంటే వికలాంగ ఉద్యోగస్తుల్లో ఉంది. వీటన్నిటికీ కూడా క్లారిటీగా ఈ రోజు మీకు ఒక అవగాహనను కల్పించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ముందుగా చెప్పుకోవాలి అంటే, ఇక్కడ ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు అనేవి జనవరి 3వ తారీఖు నుంచి మొదలు కావడం అనేది జరుగుతుంది. అంటే ఎవరికి ముందు మొదలు పెడతారు అంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇచ్చేటువంటి 15,000 రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి వికలాంగులు ఉంటారు కదా, అంటే మంచానికే పరిమితమైనటువంటి వికలాంగులు కానివ్వండి, ఇక్కడ వీల్ చైర్ కే పరిమితమైనటువంటి వికలాంగులు కానివ్వండి, వీరికి రాష్ట్ర ప్రభుత్వం 15,000 రూపాయలను మంత్లీగా అందజేస్తుంది. అయితే వీరి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25,000 మంది ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ 25,000 మందికి మొదటగా ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరిపి వారి యొక్క జెన్యూనిటీని నిర్ధారించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే జనవరి 3వ తారీఖు నుంచి జనవరి ఇక్కడ 28వ తారీఖు వరకు ఈ యొక్క మంచానికే పరిమితమైనటువంటి వారికి, వీల్ చైర్ కే పరిమితమైనటువంటి వారికి సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరపడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళు మంచానికే పరిమితమయ్యారు, వీల్ చైర్ కే పరిమితమయ్యారు కాబట్టి వీళ్ళు ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సదరం మెడికల్ బోర్డుకు హాజరయ్యి పరీక్షలు జరుపుకోవాలంటే శ్రమతోని కూడుకున్నది, ఇబ్బందితోని కూడుకున్నది, వాళ్ళు రాలేరు. కాబట్టే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ సదరం వైద్య బృందాన్నే ఇక్కడ మంచానికే పరిమితమయ్యి లేదా వీల్ చైర్ కే పరిమితమైనటువంటి కుటుంబాలకు వారి ఇంటి దగ్గరికే పంపించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళ ఇంటి వద్దనే ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. మీరు నిజంగానే మంచానికే పరిమితమైనటువంటి వారు అయితే, వీల్ చైర్ కే పరిమితమైనటువంటి వికలాంగులు అయితే మీకు వచ్చే ఇక్కడ 15,000 రూపాయలకు ఎలాంటి డోకా అనేది లేదు. వైద్య బృందాలే మీ ఇంటికి వచ్చి మీ యొక్క సదరం రీఅసెస్మెంట్ పరీక్షలను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ అనేది ఇప్పుడు మనం చెప్పినట్టుగా జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ విడత. ఇక రెండో విడత, ఇక్కడ వికలాంగులలో 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి వికలాంగులు ఉంటారు కదా, అంటే ఇక్కడ బెంచ్ మార్క్ డిజబిలిటీ పైగా, బెంచ్ మార్క్ అంటే 40% నుంచి 50 గాని, 60 గాని, 70 గాని, 80 గాని, 90 గాని, ఈ విధంగా పర్సెంటేజ్ ఉన్న వికలాంగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వము 6,000 రూపాయల పెన్షన్ ను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 6,000 రూపాయల పెన్షన్ పొందుతున్నటువంటి వికలాంగుల్లో భారీ సంఖ్యలో, ఇక్కడ వేల సంఖ్యలో నకిలీ
సదరం సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఉన్నారు అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం అనేది జరిగింది. వీరందరికీ కూడా ఇక్కడ రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇక్కడ ఫిబ్రవరి నుంచి వీరి యొక్క రీఅసెస్మెంట్ పరీక్షలు మొదలయ్యి వారి సంఖ్య ఆధారంగా మే నెల వరకు ఈ రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ 6,000 రూపాయలు పెన్షన్ పొందుతున్నటువంటి వారు ఇక్కడ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సదరం మెడికల్ బోర్డు క్యాంపులకు అటెండ్ అయ్యే విధంగానే వాళ్లకు వైకల్యం ఉంటుంది కాబట్టి వారందరూ కూడా ఇక్కడ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సదరం మెడికల్ బోర్డు క్యాంపులకు అటెండ్ అయ్యి వారి యొక్క సదరం రీఅసెస్మెంట్ ను జరుపుకోవలసి ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే పెన్షన్లు పొందుతున్నటువంటి ఈ 6,000 రూపాయల పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరికీ కూడా వాళ్లకు నోటీసులు ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. మీరు పలానా తేదీన పలానా మెడికల్ బోర్డుకు అటెండ్ అయ్యి మీరు సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరుపుకోవాలి అని చెప్పేసి వారికి నోటీసులు ఇష్యూ చేస్తారు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత తప్పకుండా ఈ సదరం మెడికల్ బోర్డుకు మీరు అటెండ్ అయ్యి సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరుపుకోవలసి ఉంటుంది. ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరుపుకునే సందర్భంలో మీరు ఎలాంటి టెన్షన్ పడవలసినటువంటి అవసరము లేదు. ఎవరు జెన్యూన్ వికలాంగులు, నిజమైనటువంటి వికలాంగులు ఎలాంటి టెన్షన్లకు ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి అవసరం అనేది లేదు. మీరు నిజంగా వికలాంగులు అయితే మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. మీ సదరం సర్టిఫికేట్ ను తీసివేయడం జరగదు, మీ పెన్షన్లను కూడా తీసివేయడం జరగదు అని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకంలో ఏ ఒక్క పేద వికలాంగుడికి కూడా పెన్షన్ అందలేదు అన్న పేరు రాకుండా అందరికీ పెన్షన్లు అందించే క్రమంలో ఇక్కడ నకిలీ వికలాంగులను, బోగస్ వికలాంగులను ఏరివేయడం జరుగుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఈ నకిలీ వికలాంగులను ఏరివేసిన తర్వాత నిజంగా జెన్యూన్ వికలాంగులు, పేద వికలాంగులు ఎవరికైతే ఇక్కడ పెన్షన్ రావడం లేదో వారందరికి కూడా పెన్షన్లను అందజేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జెన్యూన్ గా స్వతహాగా ఇక్కడ బై బర్త్ గా లేదా యాక్సిడెంటల్ గా కానివ్వండి, ఇన్సిడెంటల్ గా కానివ్వండి వికలాంగులుగా మారినటువంటి జెన్యూన్ వికలాంగులకు, అసలైన వికలాంగులకు ఎలాంటి అన్యాయం అనేది జరగదు. ఇక మీరు మాత్రము తప్పకుండా మీ జిల్లా యొక్క మెడికల్ బోర్డుకు అటెండ్ అయ్యి ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరుపుకోవలసి వస్తుంది. దీనికి సంబంధించి మీకు నోటీసులు కూడా రావడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత కొంతమంది సదరం సర్టిఫికేట్లు తీసుకొని పెన్షన్లు పొందనటువంటి వారు ఉంటారు కదా, వారికి ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే వారికి కూడా ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తారా అంటే ప్రస్తుతం మాత్రము వారికి ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించడం అనేది జరగదు. ముందుగా ప్రభుత్వం తెలియజేస్తుంది ఏంటి అంటే ఈ సదరం సర్టిఫికేట్ కలిగి పెన్షన్ పొందుతున్నటువంటి వారిని గుర్తించి మాత్రమే వారిని తొలగించడం జరుగుతుంది అని ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి పెన్షన్ రానటువంటి సదరం ధృవీకరణ పత్రం కలిగినటువంటి వారికి ప్రస్తుతము పరీక్షలు నిర్వహించడం అనేది జరగదు. వీరందరి పరీక్షలు నిర్వహించిన తర్వాత సపరేట్ గా ఈ పెన్షన్లు రానటువంటి వారి కోసము పెన్షన్లు ఇచ్చే సందర్భంలో వారికి కూడా ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు నిర్వహించి వారి యొక్క జెన్యూనిటీని నిర్ధారించి కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని మనకు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ మనకు 6 లక్షల మంది ఇప్పటికే పెన్షన్లు పొందుతున్నటువంటి వికలాంగులకు సదరం రీఅసెస్మెంట్ పరీక్షలు జరపగా లేనిది ఒక 20-30 వేల మంది పెన్షన్ రానటువంటి సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వారికి రీఅసెస్మెంట్ పరీక్షలు జరపడము పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి వీరి పెన్షన్ పొందుతున్నటువంటి వారి రీఅసెస్మెంట్ అయిపోయిన తర్వాత వీరికి తిరిగి కంపల్సరీగా పరీక్షలు నిర్వహించి వీరికి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఇక్కడ వికలాంగుల రిజర్వేషన్ లో ఉద్యోగాలు పొందినటువంటి వారి సదరం సర్టిఫికేట్లను కూడా రీఅసెస్మెంట్ చేస్తారా అని వికలాంగ ఉద్యోగస్తులకు డౌట్ అనేది ఉంటుంది. వీరు ఎలాంటి డౌట్ పడవలసినటువంటి అవసరం అనేది లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ వికలాంగుల కేటగిరీలో ఉద్యోగం పొందిన సందర్భంలోనే వారి యొక్క సదరం సర్టిఫికేట్ ను ఇక్కడ ధృవీకరణ చేయడానికి అప్లైడ్ మెడికల్ బోర్డుకు
ఫార్వర్డ్ చేసి వారి యొక్క జెన్యూనిటీని నిర్ధారించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వారి దగ్గర వారు సబ్మిట్ చేసినటువంటి సదరం సర్టిఫికేట్ ను అప్లైడ్ మెడికల్ బోర్డుకు పంపించి అక్కడ జెన్యూనిటీ నిర్ధారణ అయిన తర్వాతనే వారికి ఉద్యోగాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వారి యొక్క సదరం సర్టిఫికేట్ రీఅసెస్మెంట్ అప్లైడ్ మెడికల్ బోర్డు చేసి పంపిస్తుంది కాబట్టి ప్రస్తుతము వారికి రీఅసెస్మెంట్ జరిపే అవకాశం అనేది ఉండదు. ఇందులో ఎవరైనా నకిలీ వికలాంగులు ఉద్యోగాలు పొందారు అని ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే అప్పుడు వారి యొక్క సదరం సర్టిఫికేట్ ను రీఅసెస్మెంట్ కు పంపించి మరొకసారి జెన్యూనిటీని నిర్ధారించడం అనేది జరుగుతుంది. కానీ ఈ పెన్షన్ల వెరిఫికేషన్ టైంలో ఈ ఉద్యోగస్తుల సదరం సర్టిఫికేట్ ను రీఅసెస్మెంట్ చేసే అవకాశాలు లేవనే ఉన్నతాధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే ఇక్కడ పెన్షన్లు పొందుతున్నటువంటి వికలాంగులు ఇక్కడ గవర్నమెంట్ నోటీస్ ఇష్యూ చేసిన సందర్భంలో మేము సదరం క్యాంప్కు అటెండ్ కానట్లయితే మాకు ఎదురయ్యే ఇబ్బంది ఏంటి అనేది కూడా కొంతమంది మనసులలో ఉంటుంది. వీరికి తెలియజేసేది ఏంటి అంటే మీరు సదరం క్యాంపు రీఅసెస్మెంట్ కోసం అటెండ్ కావాలని నోటీస్ వచ్చిన వెంటనే మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. లేనట్లయితే మరొకసారి మీకు నోటీసును పంపించడం అనేది జరుగుతుంది. గతంలో మీకు నోటీస్ ఇష్యూ చేశాము రీఅసెస్మెంట్ కోసము, మీరు స్పందించలేదు. ఈసారి తప్పకుండా మీరు సదరం రీఅసెస్మెంట్ పరీక్షలకు అటెండ్ కావాలి అని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొంటారు. ఆ రెండవసారి వచ్చిన నోటీసు కూడా మీరు స్పందించినట్లయితే ఇప్పటికే మీరు పెన్షన్ ను పొందుతున్నారు కాబట్టి మీ పెన్షన్ ను హోల్డ్ లో పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా హోల్డ్ లో పెట్టినటువంటి పెన్షన్ అనేది 3 నెలల వరకు లైవ్ లో ఉంటుంది. మీరు 3 నెలల వరకు స్పందించకుండా అలాగే సదరం రీఅసెస్మెంట్ కు అటెండ్ కాకుండా ఇక్కడ పెన్షన్ ను తీసుకోకుండా ఉన్నట్లయితే 3 నెలల తర్వాత 4వ నెల ఆటోమేటిక్ గా మీ పెన్షన్ అనేది ల్యాప్స్ అయిపోతుంది, పర్మనెంట్ గా రద్దు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. జెన్యూన్ వికలాంగులు ఎవరైనా కానీ మీకు నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి సందేశం వచ్చిన తర్వాత మీరు తప్పకుండా ఈ సదరం రీఅసెస్మెంట్ పరీక్షలకు అటెండ్ కావాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ ఏపీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకానికి సంబంధించి ఈ పెన్షన్ల సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ విషయాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ జెన్యూన్ వివరాలను మీకు అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.